నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. మీరేమో చూపిస్తున్నారు, ఈయనేం కనపడట్లేదు ఏం చేయాలి. అక్కడి వరకు పోతే వెనకాల దాక్కున్నాడు ఈయన. ఆమేన్. అక్కడ ఉండండి. ఒకప్పుడు అందరు నీతో ఉన్నారు, ఇప్పుడు నీతో మాట్లాడడానికి కూడా చాలా మంది ఇష్టం చూపట్లేదు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? పావు గంట అయింది పాస్టర్ గారు. పావు గంట అయింది. గట్టిగా చప్పట్లు కొడాలా. మీరు ఇక్కడికి చాలాసార్లు ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, చాలాసార్లు చనిపోవాలని ఒక ఆలోచనతో కూడా ఈ బిడ్డున్నాడు. నీ పేరు ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడ దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడు అయ్యా. ఇక్కడికి రావడానికి కూడా అనుమతించలే, ఆయన కూడా ఒప్పుకోలేదు. ఛార్జీకి కూడా డబ్బులుంటే నిన్న సికింద్రాబాదే రావాలి. ఇక్కడే ఉన్నారు అందరూ. ఇటు చూడండి, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? చేతులు పైకి లేపండి. హల్లెలూయా హల్లెలూయా. నిందలను చప్పట్లు కొట్టాల. అవమానములను తొలగించమని కోరగా, నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండ. చప్పట్లు కొట్టాల. నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఆ నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన కనపడట్లేదేంటి యేసయ్యా అనుకున్నా, పోయి అక్కడ మూల కూర్చున్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. మీరేమో చూపిస్తున్నారు, ఈయనేం కనపడట్లేదు ఏం చేయాలి. అక్కడి వరకు పోతే వెనకాల దాక్కున్నాడు ఈయన. ఆమేన్. అక్కడ ఉండండి. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడు యేసయ్య. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఏడుస్తున్నావు నువ్వు, నీకెవరు లేరు అనుకుంటున్నావు. ఒకప్పుడు అందరు నీతో ఉన్నారు, ఇప్పుడు నీతో మాట్లాడడానికి కూడా చాలా మంది ఇష్టం చూపట్లేదు. చాలా మంది నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. రికమాల రాబా షెకెది అలా రాబా బాబా బాబా. హోలీ స్పిరిట్, ఎంత అద్భుతం కదండి. అద్భుతమా? ఈయన నాకు కనపడట్లేదు, పోయి అక్కడ వెనకాల ఎక్కడో కూర్చున్నాడు. ఆమేన్. దేవుడు లేపడం ప్రారంభిస్తే మన కన్నీళ్లను చూసే దేవుడు. ఆమేన్. మన వేదనలను దేవుడు చూసే దేవుడు, మన బాధలను దేవుడు చూసే దేవుడు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? పావు గంట అయింది పాస్టర్ గారు. పావు గంట అయింది. గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా. స్టేజ్ మీదకి వచ్చేసి రికమాల రబా షెకెది అలా రబా. మీరు కళ్ళు మూసుకోండి, ప్రేయర్లో ఉండండి. మీరు ఇక్కడికి అప్పులతో వచ్చారు. మైక్ ఇచ్చేసి వీళ్ళ వైఫ్ ఎక్కడున్నారు? రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట్లాడకండి, కూర్చోండి, కూర్చోండి.
అయ్యో ఆయనకి అండి, తర్వాత మీరు తీసుకోండి. దేవుడు నాకు ఈయన ఫేస్ చూపించి, నేను చాలా అప్పులతో వస్తున్నాడు. చాలాసార్లు ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, చాలాసార్లు చనిపోవాలని ఒక ఆలోచనతో కూడా ఈ బిడ్డున్నాడు. నా బ్రతుకేంటి ఇలా అయిపోయిందని ఏడుస్తున్నాడంట. ఈయన లక్షల్లో అప్పు లేడు, చాలా కోట్లలోనే అప్పున్నాడంట. కొట్టాల గట్టిగా చెప్పట్లో. యేసయ్య నాతో చెప్పారు, లక్షలు కాదు కోట్లలో అప్పున్నాడు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడితే, కరెక్టే యేసయ్య, మరి ఆయన ఎవరో నాకు ఎట్లా తెలుస్తుంది యేసయ్య అంటే, ఆయన ఫేస్ని నేను నీకు చూపెడతా అన్నాడు. ఈయన పోయి అందరు వెనకాల కింద కూర్చున్నాడు, కనబడట్లే నాకు. నేనెళ్ళి వెనకెళ్ళి ఈయన లేపుకొని వచ్చిన. గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. నీ పేరు రాజు, అవునా? నీ పేరు రాజు, అవునా? అవునయ్యా రాజు. నువ్వు కోట్లలో అప్పు ఉన్నావు. అవునయ్యా. దేవుడు నాకు చూపించింది కరెక్టేనా? కరెక్టేనయ్యా. ఇక్కడ యేసయ్య యేసయ్య ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడ దేవుడు ఉన్నాడు అనిపిస్తుందయ్యా. ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడయ్యా. నేను మచిలీపట్నం నుండి బయలుదేరి వచ్చామయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం నుండి వచ్చామయ్యా. ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చి 1/2 గంట అయిద్దయ్యా. నాకెప్పుడైనా ఫోన్ చేశారా? లేదయ్యా. నాతో మాట్లాడారా? లేదయ్యా, మాట్లాడలా. మీకేమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? లేదయ్యా. తేజ పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, కొంతమంది ఆర్టిస్టులను పెట్టి వాళ్ళతో యాక్టింగ్ చేపిస్తున్నాడు అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. అది నిజమేనా? కాదయ్యా. చెప్పండి. కాదయ్యా, అది నిజం కాదు. నిజం కాదు. తెలియని వాళ్ళు చెప్పండి. ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పండి క్లియర్ గా. నేను మచిలీపట్నం నుండి వచ్చానయ్యా. నేను మా ఆవిడ మచిలీపట్నంలో ఎక్కడ ఏంటి చెప్పండి. మచిలీపట్నంలో 20 కిలోమీటర్ల దూరం మాది పోలాడదిప్ప గ్రామం అండి. అక్కడ నుండి మేము గత వారం రోజులు బట్టి మీ వీడియోలు చూస్తూ మా మేడం అమ్మ తేజ దగ్గరికి వెళ్దాం రండి, మన అప్పుల్లో ఉన్నాం, మన సమస్యలు అక్కడ దేవుడు మాట్లాడతాడు. నిజమైన అప్పుల్లో ఉన్న విషయం నిజమేనయ్యా. 2 కోట్ల చిల్లరలో ఉన్నామయ్యా. 2 కోట్ల చిల్లర. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. ఆ 2 కోట్ల అప్పుల్లో మేము రొయ్యల చెరువులు వేస్తూ అప్పులు బాగా ఎక్కువగా అయిపోయి దరిదాపు 4-5 సార్లు చనిపోవటానికి వెళ్ళి మరలా నేను చనిపోతే మా పిల్లల్ని ఈ నిందంతా మా పిల్లలు చనిపోవాలనుకున్నారు. నిజమేనయ్యా. నిజమే, నిజమే. 3 సార్లు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చానయ్యా. చనిపోదామని. మా పిల్లల మీద ఈ నింద వేస్తారు, బతికినంత కాలం వాళ్ళు మీ నాన్న నువ్వే చంపేవంటారని నేను 3 సార్లు వెనక్కి తిరిగి వచ్చానయ్యా. పిల్లలకి తెలవదు, నన్ను చూస్తున్న దేవుడు తెలుసు. నీకేమనిపిస్తుందమ్మా ఈరోజు? కొత్తగా జీవం వచ్చిందయ్యా. అమ్మా కొత్త మాది మచిలీపట్నం అయ్యా. మచిలీపట్నంకి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డు హోసన్న మినిస్ట్రీస్కి వెళ్తాం మేము. రియల్ చెరువులు తీసుకుని బాబు MBA MTech చేశారు ఇద్దరు. వాళ్ళు కరోనా నుండి జాబులు మానేసి వచ్చి రియల్ చెరువులు తీసుకున్నాం లీజుకి. మా సొంత భూమి కూడా కాదు, 15 ఎకరాలు. తెలియకుండానే 2 కోట్లు అప్పులైపోయాం. బంగారం, ఆస్తులు మాది కాక మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాడేసాం. అయిపోయింది.
ఎంత అప్పు ఉంటారు మీరు? 2 కోట్లయ్యా. దేవుడు ముందే చెప్పాడు, ఏమనిపిస్తుంది? దేవుడు ముందే చెప్పాడు ఇక్కడ దేవుడు ఉన్నాడని. రాత్రంతా అయ్యా అమ్మ తేజ గారిని మా కొరకే బ్రతికించు అయ్యా. ఆయన అనాథైనా కానీ మా కొరకు ఈరోజు ఆయన దగ్గరికి నడిపించడానికి మమ్మల్ని బ్రతికించి, ఆయన బ్రతికించి మమ్మల్ని తీసుకెళ్తున్నాం అయ్యా అని రాత్రంతా ప్రార్థించుకుని నేర్చాను. ఇక్కడికి రావడానికి కూడా అనుమతించలే, ఆయన కూడా ఒప్పుకోలేదు. ఛార్జీకి కూడా డబ్బులుంటే నిన్న సికింద్రాబాదే రావాలి, లేవు. మాకు ఒక సహోదరి మీ పేరు పెట్టి పిలుస్తారు అమ్మ తేజ గారని, ఆయన లింక్ పంపిస్తున్నాను మీరు చూడండి అని సహోదరి నన్ను దినదినం బలపరిచారు. తన పేరేంటమ్మా? మల్లేశ్వరి గారండి. నిన్న మల్లేశ్వరమ్మ, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమె నన్ను బలపరుస్తూ వచ్చింది. బాబు ఈరోజు ఏమనిపిస్తుంది? దేవుడు ఇక్కడ ఉన్నాడని. నన్ను దాటి మీరు వెళ్ళిపోతుంటే దేవా నన్ను చూడలేదని సేవకులను దాటి వెళ్ళిపోతున్నారని ఏడుపు వచ్చింది. వెళ్ళి నా భర్త కాబట్టి నా భర్తను మొదట లేపుకొచ్చుకు. అది కాదమ్మా, వెనకాల దాక్కున్నాడు. అసలు ఇక్కడ నుంచి కనబడట్లేదు, చూడండి మీరు, ఇక్కడ నుంచి కనబడట్లేదు. వెనకాల ఇట్లా కూర్చొని ఉన్నాడు. ఆయనని లేపుకొని రావడం అంటే ఇది మామూలు విషయమా? లేదయ్యా, ఇక్కడ యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్నాడు. ఆమేన్. ఆయన నమ్మలేదు. నా పిల్లలు కూడా ఈరోజు రావాలి. ఈయన నమ్మలేదా? ఫస్ట్ ఇష్టపడలేదయ్యా రావడానికి. ఇక్కడ మనం వెళ్ళేది కూడా మంచి ఫౌండేషనే, హోసన్న మినిస్ట్రీస్. అక్కడ ఇక్కడ ఏముంది, మనం ప్రార్థన చేసుకుంటే మన బతుకు మారేది లేదన్నారు. అయితే మేము ఊరు చేతుల్లో బంధించబడి ఉన్నాం. 1 నెల టైం ఉంది. మేము చనిపోవడం, వాళ్ళు మమ్మల్ని చంపేయడం రెండే జరుగుతుంది. యేసయ్య ఒక విషయం చెప్పమన్నాడు మీకు, మీ అప్పులన్నీ యేసయ్య తీర్చేస్తాడంట. మీ అప్పులన్నీ యేసయ్య తీర్చేస్తాడు. మీ కన్నీరంతా నాట్యముగా మారిపోతుంది. ఈ బిడ్డలకు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చనిపోవాలనుకున్న కుటుంబాన్ని మీరు బ్రతికించారయ్యా. ఎందుకు ఇన్ని 100 కిలోమీటర్లు నడిపించారంటే వీరిని మీరు బ్రతికించబోతున్నందుకు. ఎవరి ముందు అయితే తల దించుకున్నారో వారి ముందు ఈ బిడ్డల తల ఎంత బడునుగా. బిడ్డల్ని బ్లెస్ యు. పాదాలు పట్టుకొని బ్రతిమలాడు. వీరి కన్నీరు నాట్యముగా మార్చబడును. ఛార్జీకి డబ్బులు లేకపోయినా నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ బిడ్డలకు నేనేమి ఇవ్వలేను, కానీ నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతాను. వీరి అప్పులన్నీ తొలగిపోవునుగా. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు బ్రతకాల. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యు తల్లి. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. హ్యాపీనా? హ్యాపీనా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.